శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారు వృత్తిపరంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలకి, అలాగే ప్రస్తుతం ఈ రాశి వారు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా నిరుద్యోగ సమస్య అంటే సరైన ఉద్యోగం లేకపోవడానికి ఏంటి కారణం అన్నది ఈ వీడియోలో పరిశీలిద్దాం. సింహరాశి వారికి మరి రాశ్యాధిపతి రవి మరి సూర్యనారాయణ మూర్తి అంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి, పాలిటిక్స్కి కారణం అవుతూ ఉంటాడు. రవి ఎంత బలంగా ఉంటే వారి జీవితంలో అంత ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రవి ఉచ్చెలో ఉన్నప్పటికీ కూడా కొన్ని పాపగ్రహాల దృష్టి పడినప్పుడు జాతకుడు ఉద్యోగం చేయడానికి కానీ, ఒకరు మాట వినడానికి కానీ ఇష్టపడ్డావు. పైపెచ్చు తండ్రి గారితో శత్రుత్వాన్ని పెంచుకొని తరచూ తండ్రి గారిని విమర్శిస్తూ ఏ ఉద్యోగం చేయకుండా కుటుంబం మీద ఆధారపడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చాలా సున్నితమైనటువంటి పాయింట్ సింహరాశి వారికి. అయితే సాధారణంగా వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల్లో బాధ్యత కలిగినటువంటి ఉద్యోగం వచ్చినప్పుడే వీళ్ళు బాగా ఉద్యోగం చేయగలరు. చిన్న స్థాయి ఉద్యోగాలు పెద్దగా వీళ్ళకి నచ్చవు. ఒకరి కింద పనిచేయడం కానీ, ఒకరి మాట వినడం కానీ ఇష్టం లేకపోవడం వల్ల చిన్న ఉద్యోగాలు వచ్చినా చేయడానికి ఇష్టపడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ చదువుకున్నప్పుడు కూడా చిన్న ఉద్యోగం వచ్చినప్పుడు అది విడిచిపెట్టేస్తుంటారు. ఇప్పుడు ప్రధానంగా ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే ఉద్యోగం లేకుండా ఖాళీగా నిరుద్యోగం ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం మీద గోల్ పెట్టుకుంటారు. సివిల్స్ రాస్తూ ఉంటారు, లేదంటే పలానా బ్యాంకులో ఉద్యోగం అనుకుంటారు, పలానా ట్రైనింగ్ అనుకుంటారు. అది వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు తప్ప చిన్న చిన్న ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయరు. నా పెద్ద ఉద్యోగం వచ్చేటప్పుడు చిన్న ఉద్యోగం చేద్దామంటే అది చేయరు. అందువల్ల ఎక్కువ శాతం వీళ్ళు నిరుద్యోగులుగా ఉన్న కారణం ఏంటంటే వీళ్ళు చిన్నపాటి ఉద్యోగాలకు ఇష్టం లేకపోవడం, వీళ్ళకి పెద్ద ఉద్యోగం రాకపోవడంతో చాలా సమయం వృధా అవుతుంటుంది. ఈ చదువు పూర్తయిన తర్వాత ఈ సివిల్స్ పేరుతోనూ ఇంకో పేరుతోనూ 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా కాలక్షేపం చేసేవాళ్ళు ఈ సింహరాశిలో కనబడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పుకున్నా కూడా బాగుంటుంది, సివిల్స్ ప్రిపేర్ అవుతూనే ఉంటారు, అంతమించి ఏం పెద్ద ఏమి ఉండదు. ఈ విధంగా ఈ రాశి వారికి ఉంటుంది. సరే, వీళ్ళ జాతకంలో దశమాధిపతిగా ఉన్నటువంటి వాడు శుక్రుడు. శుక్రుడు ఒక విధంగా చాలా డిగ్నిఫైడ్ ప్లానెట్, లగ్జరీ ప్లానెట్, చాలా సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగాన్ని కోరుకుంటుంటారు అనమాట. అది సినిమా రంగానికి సంబంధించి కావచ్చు, ఎక్కువ సౌకర్యాలు ఉన్నటువంటి ఉద్యోగాలు కోరుకోవడం జరుగుతుంది. అందువల్ల ఎక్కువగా వీళ్ళు సింహరాశి అడ్మిషన్ కాబట్టి సినిమా రంగంలో డైరెక్టర్లుగా కానీ, ఈ విధంగా నిర్మాతలుగా కానీ, అంటే సినిమా పరిశ్రమకు సంబంధించింది ఎక్కువ లగ్జరీగా, హోప్గా, గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఎన్నుకుంటారు. కొంతమంది పాలిటిక్స్, ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి, కొంతమంది పాలిటిక్స్ ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ దాన్నే పట్టుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆశించిన విధంగా ఒక చీఫ్ మినిస్టర్, ఎమ్మెల్యేలు సాధించడం కూడా జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ జాతకంలో శని కూడా బలంగా ఉండాలి. ఒక రవితో పాటుగా వృత్తికారకుడైనటువంటి కర్మకారకుడు శని కూడా బలంగా ఉంటేనే వాళ్ళు జీవితంలో టాప్ డైరెక్టర్లుగా, పెద్ద రాజకీయవేత్తలుగా, ఉన్నత స్థాయి గవర్నమెంట్ అధికారులుగా రాణించగలుగుతుంటారు. శని ఉచ్చులో ఉంటే వీళ్ళ జాతకంలో, అంటే తులారాశిలో ఉచ్చులో ఉంటే జీవితం ఏ స్థాయిలో మొదలెట్టినా సరే ఉన్నత స్థాయిగా వీళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కొన్ని సందర్భాల్లో ఈ శని భగవానుడు చంద్రగ్రహంతో కలిసి ఉన్న, అది విదేశం వెళ్ళిపోవడం, దూర ప్రాంతంలో సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. శని శుక్రులు కలిసి ఉన్నప్పుడు మరి వాళ్ళకి సినిమా పరిశ్రమ, ఈ జ్యువెలరీ, ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి చేయడం జరుగుతూ ఉంటుంది. శని కుజుడితో ఉన్నప్పుడు ఒక విధంగా వీళ్ళు టెక్నికల్ రంగంలో రాణించగలుగుతుంటారు. ఇది బిల్డర్స్గా, రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడానికి అవకాశం అది ఉంటుంది. సో అలాగే సూర్య భగవానుడు మరి వీక్ అయిన స్థితిలో, అంటే 3వ స్థానమైనటువంటి తులారాశిలో నీచపడి ఉన్నప్పుడు వీళ్ళు తరచుగా ఎంత కష్టపడి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రయత్నం చేసినా ఫెయిల్యూర్స్ ఎదురవుతూ ఉంటాయి. అలాగని వీళ్ళు చిన్న ఉద్యోగానికి ప్రయత్నం చేయరు, ఎప్పుడు పెద్ద ఉద్యోగం కోసం రావడం వల్ల వీళ్ళ జీవితంలో ఎక్కువ శాతం
నిరుద్యోగులుగా ఉండడానికి కూడా కారణమవుతుంది. బట్ అలాగే శని భగవానుడు కూడా కొన్ని సందర్భాల్లో నీచ స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా కొద్దిగా ఈ ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఏదైనా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి కానీ, దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కానీ, అలాగే శని భగవానుడు కానీ అష్టమాధిపతితో కానీ తృతీయాధిపతితో కానీ సంబంధం ఉన్నప్పుడు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోవడం కానీ, తరచూ ఉద్యోగాలు మారడం కానీ, ఎక్కువ శాతం నిరుద్యోగంగా ఉండడం కానీ జరిగే అవకాశం కామన్గా ఉంటుంది. ఇదే రాశులతో ఇదే గ్రహాలతో వ్యయాధిపతి కనెక్షన్ ఉంటే విదేశంలో సెటిల్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ సింహరాశి వారి ఉద్యోగ విషయంలో రాజీ పడవలసి వస్తుంది అన్నమాట. ఏదైనా ముందుగా చిన్న ఉద్యోగంలో చేరిపోయి తర్వాత పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాలి తప్ప ఆ పెద్ద ఉద్యోగం కోసం జీవితాంతం ఎదురు చూస్తూ జీవితం నాశనం చేసుకోవడం అన్నది ఈ జాతకుల యొక్క ప్రత్యేకత. స్వస్తి. ఎవరైనా సరే, ఏ జాతకుడైనా సరే వృత్తిపరంగా స్థిరపడాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనుకున్నప్పుడు మరి ఈ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం అన్నది ప్రధానం. ఇప్పుడు మనం దేనికోసం అయితే మాట్లాడుకున్నామో అది రాశి చక్రం. అందులో 12 భావాలు, దశమ భావం ఇంపార్టెంట్గా బలంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే నవాంశ అని ఉంటుంది, అది అందరికీ తెలుసు. అది అదృష్టాన్ని తెలియజేస్తుంది అన్నమాట. వివాహ విషయాల్ని తెలియజేస్తుంది, అదృష్టాన్ని చెప్తూ ఉంటారు. ఈ గ్రహం ఈ దశమాధిపతి అనుకుందాం, లేదంటే రాష్ట్రాధిపతి అనుకుందాం, లగ్నాధిపతి అనుకుందాం. నవాంశలో ఎంత బలంగా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్. రాశిచక్రంలో నీతిలో ఉన్నాడు, ఏమి పాపగ్రహాలతో చూడబడుతున్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు అనుకుందాం. వెంబడినే నవాంశ చక్రం చూసినప్పుడు అందులో ఉచ్చస్థితిలో మిత్రగ్రహాలతో శుభంగా ఉంటే జాతకుడు తాను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ నవాంశలో ఉన్న బలం కారణమవుతుంటుంది. అలాగే రాశి చక్రంలో చాలా ఉచ్చులో ఉన్నాడు, బ్రహ్మాండంగా రాణించగలుగుతున్నాడు. అయితే నవాంశలో బలహీనంగా ఉంటే ఉన్నత స్థాయి నుంచి డౌన్ఫాల్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది నవాంశ యొక్క ప్రత్యేకత. దీనితో పాటుగా వృత్తి నిర్ణయించడంలో దశాంశ అన్నది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ దశాంశ చక్రం కూడా బలంగా ఉండాలన్నమాట. అంటే కేంద్రాలు, కోణాలు, అలాగే లగ్నం, అంటే మొత్తం స్ట్రెంత్. రాశి చక్రం చూడగానే దుస్థానాలు ఖాళీగా ఉండడం, కోణాల్లో గ్రహాలు, కేంద్రాల్లో గ్రహాలు, రాశిలో శుభగ్రహం, ఇవన్నీ ఉన్నప్పుడు దాంతోపాటుగా ఒరిజినల్ రాశి చక్ర రాశ్యాధిపతి, దశమాధిపతి కూడా ఎంత బలంగా ఉంటే అంత బలంగా జాతకుడు రాణించడం జరుగుతూ ఉంటుంది. మన వృత్తిలో రాణించాలంటే నవాంశ చక్రంలో ఉన్నటువంటి నవాంశ లగ్నాధిపతిని స్ట్రెంత్ చేసుకోవాలి. ఆ రాశ్యాధిపతికి చెందినటువంటి, అంటే నవాంశ లగ్నాధిపతి కాకుండా దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో, కన్ఫ్యూజ్ అవ్వకండి, దశాంశ లగ్నాధిపతి ఎవరైతే అవుతారో ఆ గ్రహాన్ని స్ట్రెంత్ చేసుకోవడం వల్ల జాతకుడు తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది, ఉద్యోగంలో కూడా గ్రోత్ రావడం జరుగుతుంటుంది. అది పట్టుకోవాలి జాగ్రత్తగా. అది అందరికీ ఒకటే ఉండదు, రకరకాలుగా ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా పరాశర మహర్షితో పాటు జమిని మహర్షి కూడా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని ప్యారలల్గా ఇవ్వడం జరిగింది. అందులో అక్కడ ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిని బట్టి ఆత్మకారకుడు, అమాత్యకారకుడు ఇలాగా నిర్ణయించడం జరిగింది. అవి ఆ కారకత్వాల్లో ఉద్యోగపరంగా మనకు కావాలంటే అమాత్యకారకుడు పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క రాశి చక్రంలోనే వీళ్ళంతా ఉంటారు. ఆత్మకారకుడు, అమాత్యకారకుడు, భాతృకారకుడు, పుత్రకారకుడు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సుమారు 7 కారకత్వాలు ఉంటాయి. అందులో అమాత్యకారకుడిని పట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అమాత్యకారకుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి సంబంధించిన రోజు మనం ఉపవాసం ఉండి ఆ రోజు పవిత్రంగా ఉంటే మీ వృత్తి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇది గొప్ప పరిశోధన తర్వాత ఒక ప్రముఖ జ్యోతిష్యవేత్త చెప్పడం జరిగింది. మరి అదే మీకు అమాత్యకారకుడు శని భగవానుడు అయితే శనివారం నియమంగా ఉండాలి, శుక్రుడైతే శుక్రవారం, లవైతే ఆదివారం, ఇది అందరికీ తెలుసు, కుజుడైతే మంగళవారం. ఆ వారం పవిత్రంగా ఉండడం వల్ల ఎటువంటి విష పదార్థాలు కానీ, మత్తు పదార్థాలు కానీ, మద్య మాంసాలు కానీ, స్త్రీ సంగమం కానీ అన్నీ విసర్జించి ఆ రోజు పవిత్రంగా ఉంటే వృత్తిపరంగా మీరు
జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అయితే అందుకనే ప్రతి ఒక్కరు కూడా పూర్వకాలం నుంచి కూడా శనివారం నియమంగా ఉండాలని పెట్టారు. ఎందుకంటే సహజ వృత్తికారకుడు శని భగవానుడు, సహజ రాశిచక్రంలో దశమాధిపతి శని భగవానుడు కాబట్టి శనివారం అన్నది అందరూ కంపల్సరిగా నియమంగా ఉండాలనే నియమం పెట్టడం జరిగింది. అప్పుడు ఆ కాలంలో ఆ స్థాయిని బట్టి జాతకుని యొక్క అభివృద్ధి చెందడం జరిగింది. అలాగే ఎవరికైనా ఉద్యోగాన్ని ఇచ్చినా అంటే ప్రభుత్వ కారకుడు యజమాని కారకుడు రవి కాబట్టి ఆదివారం రోజు కూడా కంప్లీట్ గా నియమంగా ఉండి ఆ రోజు కూడా ఈ మత్తు పదార్థాలకి మగువకి వారికి దూరంగా ఉంటే కంప్లీట్ గా వాడి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో ఈ తరచూ ఈ ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ఆర్థిక నష్టానికి కారణం ఏంటంటే సరిగ్గా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో శనివారం నైట్ మొదలెడుతుంది అనమాట డ్రింకింగ్ కానీ వ్యసనం కానీ. ఆదివారం అంతా కంటిన్యూ చేసి సోమవారం మార్నింగ్ దాకా పూర్తిగా శని ఆదివారాలు భ్రష్టు పట్టడంతో వాళ్ళకి సడన్ గా ఉద్యోగాలు పోవడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఎంత పెద్ద స్థాయిలో ఉన్న ఇబ్బందులు పడడానికి ప్రధానంగా ఈ శని ఆదివారాలు పవిత్రంగా ఉండకపోవడానికే ఈ ప్రధాన కారణంగా ఈ వృత్తి పోగొట్టుకోవడానికి కారణం అవుతుంది. దీన్ని అందరూ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఆ శని ఆదివారాలు మీరు నియమంగా పాటించగలిగితే చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఉద్యోగం పోవటం కానీ ఇటువంటి ఇబ్బందులు లేకుండా అసలు వైవాహిక బంధం కూడా ఈ 2 వారాలు చేసుకుంటే చాలా చక్కగా సాగే అవకాశం ఉంటుంది. స్వస్తి.